గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం పాలిటీలో భాగంగా అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈరోజు చెప్పేసుకుందాం. అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పే ముందు మనం ఏంటంటే దానికన్నా ముందు యాక్చువల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ ముందు తెలుసుకోవాలి. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ మనం తెలుసుకోవాలి. సేలియంట్ ఫీచర్స్లో అందరికీ తెలిసింది ఏంటంటే నెంబర్ 1 లెందియెస్ట్ అండ్ written constitution drawn from various sources, synthesis of flexibility and rigidity. దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. సింథసిస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. ఎందుకంటే మనము అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పేటప్పుడు మాత్రమే సింథసిస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అమెండ్మెంట్ చేసే విధానము చాలా కష్టతరమైనది. దట్ ఈజ్ రిజిడిటీ, చాలా కష్టమైనది. మరియు ఫ్లెక్సిబిలిటీ అంటే అమెండ్మెంట్ చేయడానికి ఒక అవకాశం ఉంది. మన ఇండియన్ పార్లమెంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారము ఉంది కాబట్టి మనకి ఫ్లెక్సిబిలిటీ, దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు అమెండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అమెండ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. దట్స్ వై వీ హ్యావ్ టు టెల్ సింథసిస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. ఓకే, అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ ఉంది అంటే ఏంటి? చేసే విధానం అంటే చేయడానికి ఛాన్స్ ఉంది, మరియు రిజిడిటీ ఉంది. అంత ఈజీ కాదు కాబట్టి దీన్నే సింథసిస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. అయితే ఏ విధంగా మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయగలము దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనకి దీని గురించి మాట్లాడుకునే ముందు ఆర్టికల్ 368 గురించి తెలుసుకోవాలమ్మా. ఆర్టికల్ 368 గురించి. ఆర్టికల్ 368 గురించి అందరికీ తెలిసింది ఏంటంటే the power of just write the power of parliament to amend the Indian constitution. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడం అధికారము పార్లమెంట్ ఉంది. కాకుండా ఇదే ఆర్టికల్ 368లో ఇంకోటి కూడా పొందుపరిచి ఉంది. అదే ద ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్. ఓకే, అమెండ్మెంట్ చేయడానికి గల ప్రొసీజర్ కూడా ఆర్టికల్ 368లో ఉంది. దట్ మీన్స్ ప్రొసీజర్ and power of parliament. Okay, article 368 అంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే పవర్ ఉంది అని చెప్పేది ఆర్టికల్ 368. దట్ పవర్, ఆ పవర్ని ఏమంటారంటే దట్ పవర్ ఈజ్ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ పవర్. ఓకే, ఆర్టికల్ 368లోనే మనం మాట్లాడుకున్నాం. అయితే మనం ఇప్పుడు అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ అమెండ్మెంట్ టైప్స్ వీ హ్యావ్ టు డిస్కస్ రైట్ నౌ. ఓకే, ఈ అమెండ్మెంట్ని పార్లమెంట్లో ఎన్ని విధాలుగా చేయొచ్చు మరియు ఏ విధంగా చేయొచ్చు. ఫస్ట్ amendment ways
how many ways the amendment can be done? 3 ways. According to the majorities, the amendment can be divided into 3 types. Okay, first one by simple majority, second one by special majority, third one by special majority plus states ratification. Okay, the amendment ways means in which the amendment will be done. 3 ways: by simple majority, by special majority plus states ratification. First of all, we have to discuss about simple majority. Okay, first one, simple majority. What is meant by simple majority? Definition: %50 of total members presenting and voting, presenting plus voting in the parliament. Okay, పార్లమెంట్లో ఉండేటువంటి మెంబర్స్ అనేవారు 50% ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. ఇచ్చినటువంటి హౌస్లో మొత్తం టోటల్ స్ట్రెంగ్త్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ స్ట్రెంగ్త్ 545 మెంబర్స్ అనుకుంటే, అందులో టోటల్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్, టోటల్ మెంబర్స్ ప్రెజెంటింగ్ ఓటింగ్ 500 మెంబర్స్ అనుకుందాం. ఓకే, 500 మెంబర్స్ అనుకుంటే అందులో 50% ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్. 50% ఆఫ్ total members presenting and voting 500 members, that means 250. This is nothing but majority. This is nothing but majority of total members presenting and voting. Majority means 250 plus 1. Okay, 50% of total members presenting and voting in the parliament plus 1 is also called as majority of the total members of presenting and voting. అంటే 250 మెంబర్స్ అనేవారు మెజారిటీ. అంటే ఏంటి? ఇచ్చినటువంటి టోటల్ స్ట్రెంగ్త్లో 250 మెంబర్స్ అనేవాళ్ళు మెజారిటీ, అందులో ప్లస్ 1 అంటే 251 మెంబర్స్ యొక్క అసెంట్ అంటే సపోర్టింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పర్టిక్యులర్ బిల్. ఏ బిల్లునైతే అంటే అమెండ్మెంట్ బిల్లు, ఏ బిల్లు అయితే సింపుల్ మెజారిటీ ద్వారా మనం పాస్ చేయాలనుకుంటున్నామో ఆ బిల్లుకి 251 మెంబర్స్ యొక్క అట్లీస్ట్ 251 మెంబర్స్ యొక్క ఎసెంట్ కావాలి. దట్ మీన్స్ ఇట్స్ సపోర్ట్ కావాలి. 251 మెంబర్స్ అట్లీస్ట్. ఎప్పుడు 545 మెంబర్స్ టోటల్ స్ట్రెంత్ అనుకుంటే అందులో 500 మెంబర్స్ ఓటింగ్ అండ్ ప్రెజెంట్ చేస్తే అందులో 50% ప్లస్ 1 లేదా మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. మెజారిటీ ఆఫ్ 500 అంటే 250 ప్లస్ 1 అవుతుంది. 251 మెంబర్స్ అంటే 251 మెంబర్స్ అనేవారు అట్లీస్ట్గా ఉండాలి. ఎందుకు ప్లస్ 1 పెట్టాము అంటే, ఉదాహరణకి 100 మెంబర్స్ ఓటేశారనుకోండి, అందులో మెజారిటీ ఏమవుతుంది? 50% ప్లస్ 1, అంతే కదా. దీన్నే మెజారిటీ అంటాం. 51 ఓట్స్ అట్లీస్ట్ వస్తే అప్పుడు ఇద్దరు కంటెస్ట్ చేసినప్పుడు ఇతనికి 51 అట్లీస్ట్ వచ్చినప్పుడే ఇతను గెలిచినట్టు అని చెప్తాం.
50-50 వచ్చినా సరే ఇద్దరూ గెలిచినట్టు కాదు. అట్లీస్ట్ 50% +1, 50% 50 ఓట్స్ +1 51 అట్లీస్ట్. అందుకే 500 మెంబర్స్లో అట్లీస్ట్ 50% అంటే 250 +1 ఒకటి రావాలి. అప్పుడు మాత్రమే ఇచ్చినటువంటి బిల్ అనేది సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అయింది అని చెప్తాం. ఓకే, అయితే సింపుల్ మెజారిటీ ద్వారా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ని మనం అమెండ్ చేయవచ్చు, ఏ ప్రొవిజన్స్ అమెండ్ చేయవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినరీ బిల్, ఓకే, మనీ బిల్, ఓకే, ఫైనాన్షియల్ బిల్, ఓకేనా, ఇలాంటి అన్ని రకాల బిల్స్ని సింపుల్ మెజారిటీ ద్వారా మనం అమెండ్ చేయొచ్చు. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్ అయినా అంటే ఆర్డినరీ బిల్స్ కానీ, మనీ బిల్స్ కానీ, ఫైనాన్షియల్ బిల్ కానీ ఏదైనా మనము ప్రొవిజన్స్లో ఏదైనా చేర్పు మార్పు చేయాలంటే సింపుల్ మెజారిటీ ద్వారా మనం చేయొచ్చు. అయితే సింపుల్ మెజారిటీలో ఇవన్నీ కూడా మనం అమెండ్ చేసినటువంటి ప్రొవిజన్స్ అన్నీ దీస్ ఆర్ ఆల్ outside the scope of 368. అంటే అర్థం ఏంటంటే ఆర్టికల్ 368 కింద ఉన్న ప్రొవిజన్స్ ఏవి కాకుండా ఆ స్కోప్కి అవుట్ సైడ్ ఉన్నటువంటి ప్రొవిజన్స్ మాత్రమే సింపుల్ మెజారిటీ కింద మనము ఇంతవరకు అమెండ్ చేయగలుగుతున్నాము. కాబట్టి సింపుల్ మెజారిటీ అనేది ఆర్టికల్ 368 కింద రాదనమాట. ఓకేనా, అయితే ఆర్టికల్ 368 కింద వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటంటే నెక్స్ట్ 2 అంటే ఏవి, స్పెషల్ మెజారిటీ ప్లస్ స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ ఆర్ స్టేట్స్ రాటిఫికేషన్. ఓకేనా, సింపుల్ మెజారిటీ అనేది ఇట్ డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ 368. ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ ద 368. ఓకే, అంతవరకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏంటంటే మనము నెంబర్ 2 స్పెషల్ మెజారిటీ. ఓకేనా, స్పెషల్ మెజారిటీ. అయితే స్పెషల్ మెజారిటీ గురించి మీకు తెలియబోయే ముందు 2 మెజారిటీస్ గురించి నేను చెప్తాను. ఒకటి అబ్సల్యూట్ మెజారిటీ. ఏంటి? అబ్సల్యూట్ మెజారిటీ. 2 ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే 50%. అబ్సల్యూట్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ద టోటల్ స్ట్రెంగ్త్. టోటల్ స్ట్రెంగ్త్ అబ్సల్యూట్. 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ +1. ఓకే, అయితే 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్. టోటల్ స్ట్రెంగ్త్ ఎంతమ్మా? 545. టోటల్ స్ట్రెంగ్త్ 545 అనుకున్నాం కదా. టోటల్ స్ట్రెంగ్త్ 545 అనుకున్నాం. అయితే 50% ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ అంటే 50% ఆఫ్ 545 +1. 545లో 50% మీన్స్ 272.5 +1. 272.5 can be considered as 273 +1. 274 అంటే 545లో అబ్సల్యూట్ మెజారిటీ ఏంటంటే 274. 274 మెంబర్స్ యొక్క ఎసెంట్ అనేది అబ్సల్యూట్ మెజారిటీ అవుతుంది. ఎప్పుడు? ద టోటల్ స్ట్రెంగ్త్ షుడ్ బి 545. 545 టోటల్ స్ట్రెంగ్త్ అయినప్పుడు దాని యొక్క అబ్సల్యూట్ మెజారిటీ అనేది 274 మెంబర్స్ సపోర్ట్ అవుతుంది. అయితే ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటంటే ఎఫెక్టివ్ మెజారిటీ. ఓకే, effective majority means total strength. First we have to know about effective strength. Because ఎందుకు ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం? ఎఫెక్టివ్ మెజారిటీ యొక్క డెఫినేషన్ ఏంటంటే 50% ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెంగ్త్ +1.
దాన్ని ఏమంటాము, ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఎఫెక్టివ్ స్ట్రెంత్ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా. కాబట్టి 50% ఆఫ్ ఎఫెక్టివ్ స్ట్రెంత్. ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే ఏం తెలుసమ్మా, టోటల్ స్ట్రెంత్ మైనస్ వేకెన్సీస్. ఓకేనా, వేకెన్సీస్. టోటల్ స్ట్రెంత్ మైనస్ వేకెన్సీస్. టోటల్ స్ట్రెంత్ ఆటోమేటిక్ మనకి ఏంటి తెలుసు, 545 అని తెలుసు, మైనస్ వేకెన్సీస్. వేకెన్సీస్ అంటే మనకు తెలియాలి. వేకెన్సీ అంటే ఏంటి తెలుసమ్మా, వేకెన్సీ అంటే వేకెన్సీ వేరు, ఆబ్సెన్సీ వేరు. ఆబ్సెంట్ అంటే డ్యూ టు ఇల్నెస్, ఆ రోజు అతను బాగులేకపోయినా హౌస్కి హాజరు కాకపోవచ్చు ఆ మెంబర్. అలాంటప్పుడు ఆ మెంబర్ని ఆబ్సెంట్ అంటాను కానీ వేకెంట్ అను. వేకెంట్ అంటే ఏకంగా ద పోస్ట్ షుడ్ బి వేకేటెడ్, అంటే ఆ మెంబర్షిప్ పోస్ట్ అనేది ఖాళీ అయిపోవాలి. అంటే ఆ ఖాళీ అయిపోవాలంటే ఏ సందర్భంలో ఖాళీ అవుతుంది, డ్యూ టు రిజిగ్నేషన్. అతను రాజీనామా చేసినా సరే ఆ పోస్ట్ ఖాళీ అయిపోతుంది. డ్యూ టు డెత్ చేసినా సరే ఖాళీ అయిపోతుంది. అలాంటప్పుడు మిగిలిన అంటే ఇలాంటి అందరిని ఏమంటారు, వేకెన్సీస్. అలాంటి వేకెన్సీస్ని ఒక 5 అనుకుందాం ఈ టోటల్ స్ట్రెంత్లో. ఆ 5 తీసేస్తే 540 ఉందా, ఈ 540ని ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటారు. ఈ 540ని ఏమంటారు, ఎఫెక్టివ్ స్ట్రెంత్. కాబట్టి 50% ఆఫ్ 540 ఈజ్ ఈక్వల్ టు 270. ఓకే, 270 ప్లస్ 1 అంటే ఏంటి, 271 మెంబర్స్ అనేది ఎఫెక్టివ్ మెజారిటీ. ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకుంది ఏంటంటే ఎఫెక్టివ్ మెజారిటీ, ఎఫెక్టివ్ స్ట్రెంత్, టోటల్ అబ్సల్యూట్ మెజారిటీ, టోటల్ స్ట్రెంత్, ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా కూడా కొన్ని ప్రొవిజన్స్ చేసుకోవచ్చు. ఎలాంటివంటే రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ or removal of Lok Sabha deputy speaker. Okay, removal of chairman of Rajya Sabha or removal of vice chairman of Rajya Sabha. ఓకేనా, ఇలాంటివన్నీ మనం ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా బిల్స్ని పాస్ చేసేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడున్నాం, స్పెషల్ మెజారిటీ. ఓకేనా, స్పెషల్ మెజారిటీ దగ్గర ఉన్నాం. స్పెషల్ మెజారిటీ స్పెషల్ మెజారిటీ అంటే 50% ఆఫ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఇన్ ద 2/3 ఆఫ్ members presenting and voting in the parliament. ఓకే, అయితే ఈ స్పెషల్ మెజారిటీలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఇది ఏ టైప్ కింద వస్తుంది అంటే టైప్ 1. ఏంటమ్మా, టైప్ 1. టైప్ 2 కూడా ఉంది, టైప్ 3 కూడా ఉంది. టైప్ 1 ఉంది, టైప్ 2 ఉంది, టైప్ 3 ఉంది. ఇది టైప్ 1 అంటే ఏంటి, 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఇన్ ద పార్లమెంట్. ఓకే, ఇది టైప్ 1గా మనం తీసేసుకుందాం. ఓకేనా, టైప్ 1 కింద మనం తీసేసుకుందాం. అయితే టోటల్ స్ట్రెంత్ ఎంత అనుకున్నామమ్మా, టోటల్ స్ట్రెంత్ 545. అయితే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. అయితే మనము అదే రోజు 300 మెంబర్స్ వచ్చారనుకుందాం. అదే రోజు ప్రెజెంట్ ప్లస్ ఓటింగ్ అనేది ఎంతమంది, 300 మెంబర్స్ వచ్చారనుకుందాం. అప్పుడు 2/3 ఆఫ్ 300 ఎంతమ్మా, 200 మెంబర్స్. ఈ 200 మెంబర్స్ యొక్క సపోర్ట్ అనేది స్పెషల్ మెజారిటీ ద్వారా పాస్ చేసినటువంటి బిల్లుకి
మనకు ఫేవరబుల్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా స్పెషల్ మెజారిటీలోన టైప్ వన్ రకమైనటువంటి మెజారిటీలోన ఆటోమేటిక్గా ఆ బిల్లు పాస్ అయిపోతుంది. స్పెషల్ మెజారిటీ కింద టైప్ వన్ మెజారిటీలో ఎంత ఉండాలంట 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. అంటే టోటల్ స్ట్రెంత్లో 545 అయితే ఆ రోజు హౌస్కి 300 మెంబర్స్ వచ్చారనుకుందాం, 300 మెంబర్స్ వచ్చి ఓట్ చేశారనుకుందాం. అందులో 2/3 అంటే 200. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆ రోజు ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ అనేది 480 మెంబర్స్ వచ్చారనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే 2/3 ఆఫ్ 480 ఎంత 3/160 అంటే 320. ఓకే, 320 మెంబర్స్ యొక్క సపోర్ట్ అనేది 480 ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ 480 ఉండేటప్పుడు ఎంతమంది సపోర్ట్ కావాలి? అట్లీస్ట్ 320 మెంబర్స్ సపోర్ట్ కావాలి. అదే 300 మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ అయితే ఎంతమంది కావాలి? 200 మెంబర్స్. అప్పుడు మాత్రమే స్పెషల్ మెజారిటీలో టైప్ 1 కింద పెట్టినటువంటి ఏ ప్రొవిజన్ అయినా వీ కెన్ అమెండ్. ఓకేనా? ఓకే, అయితే నెక్స్ట్ మనం ఏంటి మాట్లాడుకుంటున్నామంటే టైప్ 2 మాట్లాడుకుందాం. టైప్ 2 ఓకేనా? టైప్ 2 గురించి మాట్లాడుకునేటప్పుడు టైప్ 2లో ఏమని చెప్పాను? Two by third of members present plus voting plus absolute majority. అందుకేనమ్మా అబ్సల్యూట్ మెజారిటీ గురించి ఎందుకు ముందు చెప్పానంటే ఇప్పుడు ఆల్రెడీ అవసరం పడింది కాబట్టి ఇప్పుడు చెప్పాలి. అంటే టైప్ 2లో 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఆల్రెడీ ముందు చెప్పిందే మనకి టైప్ 1లో. దాంతో పాటు ఈ స్పెషల్ మెజారిటీ టైప్ 1 ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. ఓకేనమ్మా? అబ్సల్యూట్ మెజారిటీ టైప్ 2 అనేది స్పెషల్ మెజారిటీ విత్ టైప్ 1 ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. అప్పుడు మాత్రమే టైప్ 2 అంటాం. అయితే 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఆల్రెడీ ముందు చెప్పేసుకున్నాము, ప్లస్ అబ్సల్యూట్ మెజారిటీ. అంటే ఏంటంటే టైప్ 2లోన మనము 2 కండిషన్స్ పాస్ అయినప్పుడు మాత్రమే స్పెషల్ మెజారిటీ కింద టైప్ 2లో మనం పెట్టినటువంటి ఏ బిల్లునైనా మనం అమెండ్ చేయవచ్చు. అంటే ఏంటి? 2 కండిషన్స్ కూడా అది సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది అనుకోండి, నెక్స్ట్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనం పెట్టినటువంటి బిల్ అనేది ఆమోదం పొందుతుంది. రెండిట్లో ఏది అవ్వకపోయినా బిల్లు ఆమోదం పొందదు. అయితే రెండింటిని సాటిస్ఫై చేయడం ఎలా అంటే, ఉదాహరణకి 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ ఆ రోజు 300 మెంబర్స్ వచ్చారనుకోండి, సభకి 300 మెంబర్స్ వచ్చారనుకోండి. 2/3 ఆఫ్ 300 మెంబర్స్ ఎంతమ్మా? ఎంత? 200 మెంబర్స్. ఓకేనా? 200 మెంబర్స్ అని సపోర్ట్. కానీ అబ్సల్యూట్ మెజారిటీ 545కి అబ్సల్యూట్ మెజారిటీ ఎంత వస్తుంది? ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేస్తే అబ్సల్యూట్ మెజారిటీ క్యాలిక్యులేట్ చేయండి. 50% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ప్లస్ 1. 50% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఎంత? 545 ప్లస్ 1 540 272.5 ప్లస్ 1 273. దీన్ని 273గా తీసుకున్న ప్లస్ 1 274 అనేది అబ్సల్యూట్ మెజారిటీ. దేనికి? 545 స్ట్రెంత్ అయినప్పుడు. మరి 274 అనేది అబ్సల్యూట్ మెజారిటీ అయింది. కానీ మన స్పెషల్ మెజారిటీ టైప్ 1గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ కేస్ 300 మెంబర్స్ వస్తే సపోర్ట్ మనం ఎంతమంది మనకు వచ్చింది? 200 మెంబర్స్ యొక్క సపోర్ట్ మనకు వచ్చింది, అంతే కదా? 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్. మరి అలాంటప్పుడు వచ్చినటువంటి మెజారిటీ అనేది మనకి అబ్సల్యూట్ మెజారిటీ కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. కాబట్టి దీన్ని సాటిస్ఫై అవ్వలేదు. ఇంకో కేసు, ఇప్పుడున్న కేసు 480 మెంబర్స్ వచ్చారనుకుందాం. ఆ రోజు 480 మెంబర్స్ వచ్చారనుకుందాం. 480 మెంబర్స్ వచ్చినప్పుడు 2/3 ఆఫ్ 480 ఎంతమ్మా? 60. అంటే 320. ఈ 320 మెంబర్స్ యొక్క సపోర్ట్ అనేది 274 కానీ ఎక్కువ ఉందా, తక్కువ ఉందమ్మా? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. కాబట్టి సరిపోయింది. అంటే
అబ్సల్యూట్ మెజారిటీని సాటిస్ఫై చేయాలి, 2/3 మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ కూడా సాటిస్ఫై చేయాలి. అలాంటప్పుడు మాత్రమే టైప్ 2 సాటిస్ఫై అవుతుంది. అలాంటప్పుడు మాత్రమే నువ్వు ఇచ్చినటువంటి ప్రొవిజన్ అనేది అమెండ్మెంట్ జరిపించవచ్చు. ఓకేనా? టైప్ 2లో పెట్టినటువంటి ఏదైనా ఒక ప్రొవిజన్ని మనం ఎమెండ్ చేయాలి అంటే, ఆ అమెండ్మెంట్ జరగాలి అంటే ద స్పెషల్ మెజారిటీ ఆఫ్ టైప్ 1 షుడ్ బి డన్ యాజ్ వెల్ యాజ్ అబ్సల్యూట్ మెజారిటీ కూడా రావాలి. ఓకే, ఇది క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మాక్సిమం కన్ఫ్యూజ్ అవుతుంది. అబ్సల్యూట్ మెజారిటీతో పాటు 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంటింగ్ అండ్ ఓటింగ్ ఉండాలి. ఓకేనా? రెండింటిని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఈ ఈ కేసులో మనకి బిల్లు పాస్ అవుతుంది. అంతేగాని మామూలుగా అయితే పాస్ అవ్వదు. ఈ కేసులో అవుతుందా? అవ్వదు. ఓన్లీ ఈ కేసులో మాత్రమే అవుతుంది. అంటే ఇందులో సాటిస్ఫై అవ్వాలి, ఇక్కడ కూడా సాటిస్ఫై అవ్వాలి. అయితే ఏ ప్రొవిజన్ ని స్పెషల్ మెజారిటీ ద్వారా చేయగలము అంటే టైప్ 2 ద్వారా చేయగలము అంటే ఫండమెంటల్ రైట్స్, ఓకే, డిపిఎస్పి, ఓకేనా, ఇలాంటివన్నీ. అయితే ఫండమెంటల్ రైట్ డిపిఎస్పి అంటే మన అందరూ ఒక విషయం గమనించాలి.